సంతమాగులూరులో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి మిఠాయిలను పిల్లలకు నాయకులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే అణగారిన వర్గాలకు రాజకీయ అవకాశాలు దక్కాయన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా పీఎం సూర్యగారు అమలు చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల ఉచిత కనెక్షన్లు మంజూరు చేశామని, వేసవికాలం పూర్తయ్యే నాటికి 6 లక్షల విద్యుత్ కనెక్షన్లు పూర్తి చేస్తామన్నారు. ఎస్సీ ఎస్టీలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది అన్నారు. అణగారిన వర్గాల వారిని ఆర్థిక సామాజికంగా అభివృద్ధి చేయటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకు మనం కూర్చొని చెప్పు అంబేద్కర్ చెప్పు దాదాపు ఎలక్షన్ అయిపోయి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ ముఖ్యంగా మన డిపార్ట్మెంట్ సంబంధించి ఎల్సిటీ డిపార్ట్మెంట్ సంబంధించి 480 పోల్స్ మన సంతమాలూరు గ్రామంలో, అదేవిధంగా మనం ఎస్సీ కాలనీలో మొత్తం కంప్లీట్ చేశాము. ఇంకా ఒక 50 కావాలంటున్నారు పోల్స్. ట్రాన్స్ఫారాలు లో వోల్టేజ్ రాకూడదని ట్రాన్స్ఫారాలు పెట్టారు. లో వోల్టేజ్ వస్తుందా? ఇప్పుడు ఎట్లుంది? బానే ఉందా? అది అప్పుడు మేము చెప్పుకొని వెళ్తాం కదా. అందుకని మీరు ఇంకా ట్రాన్స్ఫారాలు బిగించాలా? 10 రోజుల్లో ఎస్సీ డిఈ గారు ఇక్కడే చెప్తున్నాడు, 10 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇంకొక 50 పోల్స్ కావాలన్నాడు, అవి కూడా వేస్తామని చెప్తున్నాడు. అదేవిధంగా మన పాతమావులూరులో కూడా దాదాపు 400 పోల్స్ వేయాల్సింది ఉంది. ఇంకొక 10 పోల్స్ వేయాలి. రెండింటి మీద కలిపి ఓ దాంట్లో 1,50,00,000, ఓ దాంట్లో 1,15,00,000 ఖర్చు పెట్టి ఒక 10-15 రోజుల్లో టోటల్ గా కంప్లీట్ చేస్తామని చెప్పి. ఇప్పటికి ఎన్ని వేసావు సంతమాలూరు కాలనీలో? 80 వేసేసావా? ఇది ఊరు మొత్తం కాదమ్మా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయ. ఊరు మొత్తం కలిపి 480 వేసావు. ఇక్కడ పాతమాలూరు 400 వేసావు. ఇంకో 50 అక్కడ కావాలి, ఇంకో 10 కావాలి. ట్రాన్స్ఫారాలు బిగించాలా? బిగించేశారా? ఇంకా బిగించాలి. ట్రాన్స్ఫారాలు 4 బిగించాలి, పాతమాలూరు 2 బిగించాలి. ఇవన్నీ చేస్తే కనుక మనకు లో వోల్టేజ్ సమస్య ఉండదు. ఇంకోటి కూడా గవర్నమెంట్ ఒకటి తీసుకుంది, ఒక మనకి వాడకం ఎక్కువైపోయింది కరెంటు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇబ్బంది జరగకూడదు, మన ఇంటి మీదే మనమే ఉత్పత్తి చేసుకునే కరెంటు సౌకర్యం కలగాలనే ఉద్దేశంతో ఇవాళ దాదాపు 6 లక్షల కనెక్షన్లు ఎస్సీ ఎస్టీల ఇళ్ల మీద ఉచితంగా 2 కిలోవాట్లతోటి ఉచితంగా మనం కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవాళ. ఇప్పుడు మనం ఇక్కడ పోతున్నాం, నెహ్రూ నగర్ లో ఒక 40 ఇళ్లకు చేశాం, 37 ఇళ్లకు చేశాం అనమాట. రాష్ట్రం మొత్తం మీద 6 లక్షల కనెక్షన్స్ చేసుకుంటామని ముందుకు వచ్చారు. 1,25,000 ఖర్చు అవుతుంది. మన కాలనీలో కూడా బిగిన్ చేస్తారు. ఎవరైతే ముందుకు వచ్చి మొత్తం పెట్టించుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇది సోలార్ పెట్టేసి అన్ని కూడా పెడతాము. రాబోయే రోజుల్లో ఇంకా వినూత్నమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. మన ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో ₹1 కూడా కరెంటు బిల్లు పెంచకూడదు. గత ప్రభుత్వం లాగా 7 సార్లు కరెంటు బిల్లు పెంచడాలు ఇట్లాంటివి ఉండకూడదనే ఉద్దేశంతో ఇవాళ ఎంత పెద్ద ఎత్తున చేస్తున్నాం. అదేవిధంగా బీసీలకు వచ్చేసరికి మళ్ళీ అదనంగా ఇంకొక 20,000, 78,000తో పాటు ఇంకొక 28,000, ఓసీలకు వచ్చేసరికి ఒక 78,000. ముందు మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందు పెట్టించండి. పెట్టించిన తర్వాత మీకు మనకి ఏ విధంగా ఉండిదో అప్పుడు అర్థమైంది. ఆ రోజు అనుకున్నాం మన జగజ్జీవన్ రావు గారి జయంతి రోజు స్టార్ట్ చేసి అంబేద్కర్ గారి జయంతి రోజు వరకు కంటిన్యూగా మనం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ కార్యక్రమం చేయాలి. దాదాపు ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇవన్నీ కూడా చేయాలని చెప్పి అనుకున్నాం. ఆ రోజు అనుకున్న ప్రకారం ఇవాళ కూడా కొన్ని గ్రామాల్లో అన్ని చోట్ల ఓపెన్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. గతంలో కూడా మీరు అడగలానే ఆ రోజు దాదాపు గవర్నమెంట్ లో చంద్రబాబు గారిని అడిగి 50 లక్షల రూపాయలు మనం చర్చికి చేశాము. తర్వాత మీరు కూడా సొంత డబ్బులు వేసుకొని పైన కూడా నిర్మించారు, బాగుంది, బాగా కట్టారు. ఇంకా ఫాస్ట్ గారు దాన్ని బాగా కట్టాము. ఆ రోజు చిన్నది ఉండేది మేము చూసినప్పుడు, అంతే కదా. తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారు ఒక 50 లక్షలు ఇచ్చారు. తర్వాత మీరు సొంత నిధులతో కూడా చాలా పెద్ద ఎత్తున కట్టుకున్నారు.
ఇంకా ఈ కాలనీకి సంబంధించి ఏదైనా సరే తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తాను. ఏదైనా పని ఉన్నా సరే వచ్చి నా దగ్గరకు వచ్చి మీరు ఏ పని ఉన్నా సరే చేయించుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ బంధం కాదు, మా పేదనాన్న దగ్గర నుంచి మీ అందరూ తెలుసు నాకు. సరే ఒక ఎలక్షన్లో ముందు కనుక జరుగుతూ ఉంటుంటాయి, ఒక్కొక్క అభిప్రాయం నిలబడి ఉంటాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి ఏదైనా సరే మీరు నా దగ్గరకు వచ్చి ఏది చేయించుకోవడానికైనా ముందుకు రావచ్చు అని చెప్పి కూడా మరొకసారి పేరున తెలియజేసుకుంటూ, ఇవాళ మీతో కలిసి ఈ కాలనీలో అంబేద్కర్ గారి జయంతిని మీ అందరితో కలిసి పనిచేసినందుకు వచ్చి పాల్గొన్నందుకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.